సిద్దిపేట జిల్లా ఆర్వీఎం మెడికల్ కాలేజ్లో ఉద్రిక్తత తలెత్తింది. అధ్యాపకులు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఇయర్ కాదు, నర్సింగ్ బీఎస్సీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, జీఎన్ఎం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఇక్కడ ఉన్న అందరు స్టూడెంట్ ఒకసారి వీడియో తిప్పండి. మీరు వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం స్ట్రైక్ చేస్తున్నారు. ఏంటంటే మా రైట్స్ మాకు కావాలి, మేము అడిగేది అది కావాలి ఇది కావాలని కాదు. మాకు ఎక్స్ట్రా డ్యూటీస్ అవుతున్నాయి, మాకు ఎక్కువ మేకప్స్ అవుతున్నాయి. ఇప్పటికీ మాకు సీనియర్స్ గ్రాడ్యుయేషన్ తీసుకున్నారు, కానీ ఇంతవరకు ఇక్కడికి వెళ్ళి ఒక్క స్టూడెంట్ కూడా గేట్ బయట అడుగు పెట్టలేదు. సో దానికి ఇంకా మేము డ్యూటీ చేస్తున్నాం, మాకు స్కాలర్షిప్ పడుతుంది. ఆ మనీ అంత ఎక్కడికి వెళ్తుందో తెలియదు మాకు. ఇంకా ఏంటిదంటే ఫైన్స్ తీసుకుంటారు, ఎంత పడితే అంత తీసుకుంటారు, దానికి రెస్పాన్సిబిలిటీ ఇవ్వరు. ఇప్పుడు మేము ఇంత స్ట్రైక్ చేసినా మా ప్రిన్సిపల్ రాలేదు, మా వాళ్ళు రాలేరు, మాకు సంతకం పెట్టలేదు. జస్ట్ మీరున్నారని చెప్పిన ఒక్క మాటతోనే మేము వెళ్ళిపోతున్నాం. ఇక్కడికి వెళ్ళి మేము ఇంత ధైర్యంగా మీరున్నారని వెళ్ళిపోతున్నాం. ఇది అంతా తెలంగాణ, ఇది లైవ్ మొత్తం టెలికాస్ట్ కావాలి. మేము ఇక్కడ వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. స్టాఫ్స్ అయినా ఎవరైనా ఏమైనా మాట్లాడితే నర్సింగ్ అంటే ఒక చీప్ గా తీసి పడుతున్నారు, అదా అంతే అన్నట్టు చూస్తున్నారు. ఇక్కడ స్టూడెంట్స్ కి నర్సింగ్ కోర్స్ కి కొంచెం కూడా రెస్పాన్స్ లేదు, అది రెస్పెక్ట్ లేదు, ఏం లేదు. ఇక్కడ రెస్పెక్ట్ కావాలి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. యామిని, నర్సింగ్ వైద్య కళాశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అయితే ఏదైతే ఫ్యాకల్టీ ఉంటుందో ఫ్యాకల్టీ ఇబ్బందులకు గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఈ యొక్క వైద్య కళాశాలలో వేగొందని చెప్పుకోవచ్చు. అయితే సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని ఆర్వీఎం అనేది పెద్ద ఆసుపత్రి, అక్కడే వైద్య కళాశాల కూడా ఉంది. అయితే ఇందులో నర్సింగ్ అనేది ప్రత్యేకంగా ఉంది. నర్సింగ్ కోర్సుకు చెందినటువంటి థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థుల పట్ల అయితే అధ్యాపకులు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని అయితే ఆందోళనకు అయితే ఈ రోజు దిగారు. విద్యార్థులు శనివారం రోజున అయితే వీరికి ఏదైతే కుటుంబీకులతోని మాట్లాడేందుకు సదుపాయం అవుతుంది. అయితే విద్యార్థులు ప్రతి శనివారం రోజున ఈ యొక్క ఫ్యామిలీతో మాట్లాడేందుకు మొబైల్ ఫోన్లు అయితే అనుమతిస్తారు. అయినప్పటికీ విద్యార్థులు మాట్లాడిన క్రమంలోనే మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటిది అనేది ఇష్టరీతిగా అయితే అధ్యాపకులు ఏమన్నా చేస్తున్నారని అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ విద్యార్థులు. అలాగే ఫుడ్కు సంబంధించినటువంటి వ్యవస్థ కూడా బాగలేదు. ఫుడ్ అది ఏదైతే మాకు డిన్నర్ కానీ టిఫిన్ కానీ ఏదైతే ఇస్తారో అది కూడా క్వాలిటీ లేకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నాం అన్నట్టుగా అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ యొక్క డబుల్ ట్రిపుల్ డ్యూటీలు కూడా ఏదైతే ఇప్పుడు నర్సింగ్ కళాశాలలో ఆసుపత్రి కూడా పెద్ద ఆసుపత్రి ఉంది కాబట్టి వీళ్లకు నర్సింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈ డబుల్ ట్రిపుల్ డ్యూటీలు చేయాలని అయితే ఒత్తిడి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ అధ్యాపకులు. అదే విధంగా మొత్తంలో చూసుకున్నట్టయితే అవసరాల నిమిత్తం కూడా కనీసం వారు బయటికి వెళ్లేందుకు పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు. కనీసం క్యాంటీన్ కి వెళ్లే పరిస్థితులు కూడా మాకు లేవు. పూర్తిగా జైల్లో వేసినట్టుంది. మొత్తం వారు చెప్పినట్టే వినాలి, లేకపోతే మాకు ఇష్టానుసారంగా మాట్లాడి ఏదైతే మొత్తంలో చూస్తున్నట్టు మాకు అసభ్యకరంగా మాట్లాడి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటే ఇక్కడ విద్యార్థులు అయితే పెద్ద ఆందోళన అయితే ఈ రోజు చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ.